మనము విశ్వంతోని కనుక కనెక్ట్ అయినట్టయితే అద్భుతాలు సృష్టించబడతాయి, అలవోకగా అద్భుతాలు సృష్టించబడతాయి. మనము కేవలం ఆలోచనలు చేసుకుంటూ కూర్చుంటే ఏ అద్భుతమో ఆవిష్కరించబడదు. పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ముందుకు వెళ్తేనే, మీరు కదిలితేనే, మీరు కదిలిస్తేనే కదిలించబడుతుంది, లేకపోతే కదిలించబడదు. మీరు కదలాలి. అలా జరిగినప్పుడు మాత్రమే అద్భుతాలు ఆవిష్కరించబడతాయి. ఇక్కడ విశ్వంతో కనెక్ట్ కావడానికి, ఇక్కడ విశ్వం అంటే తెలీదు, కనెక్ట్ కావడమో తెలీదు. కానీ ఒక అలుపెరగని పోరాటం, నిరంతర శ్రమ, ఏదో సాధించాలనేటువంటి తపన, ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక బర్నింగ్, ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే విశ్వానికి కనెక్ట్ చేస్తాయి.